They must know it. అవును. ఓం శ్రీ సాయిరామ్. రుద్ర పరిశీలన పరిశోధన ప్రవచనకర్తలైనటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ డిఎస్ శాస్త్రి గారి యొక్క రుద్రం ఇప్పుడు జరుగుతుంది. దాన్ని మనం సావధానంగా ఆలకిద్దాం, మనం అవగతం చేసుకుందాం, ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ సార్, శాస్త్రి గారు స్వాగతం, సుస్వాగతం. నమస్కారం, అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. సో చాలా కాలం తర్వాత మళ్ళీ కోటేశ్వరరావు గొంతు విన్నాను, చాలా సంతోషం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో 6వ అనువాకంలో 6వ మంత్రం మనం చెప్పుకుంటున్నాం. 6 అంటేనే సాధనా సంఖ్య అనుకున్నాం. ఈ 6వ అనువాకంలో చాలా విశేషంగా ఆ షట్చక్రాల పరమైంది. అదే మాదిరి 6 ఎనిమిల్ని, 6 శత్రువర్గాన్ని నశింపజేసేదానికి 6 మిత్రవర్గాలతో చేసే కార్యక్రమం, ఇవన్నీ ఆ సాధనాపరమైనటువంటి రహస్యాన్ని చాలా సున్నితంగా ఈ అనువాకంలో చెప్పే విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. 5వ మంత్రంలో ప్రపంచానికి సంబంధించి 5 ప్రపంచం, 6 సాధన. ప్రపంచం నుంచి దాటి బయటపడేదానికి ఈ ప్రపంచం అనే చట్టంలో, ఈ చక్రంలో చిక్కుకున్న మనం, అంటే కాలచక్రంలో చిక్కుకుని పరిభ్రమిస్తున్న మనం, దానిలోంచి బయటపడేదానికి ఎస్కేపింగ్ వెలాసిటీతో ఎట్లా మనం బయటపడచ్చు అన్నదానికి ఆ రక్షణాపరమైనటువంటి రక్షణాత్మకమైన కంకణ ధారణ, ఆ పరమైనటువంటి యామ్య, ఆ పరమైనటువంటి శోభ్య ప్రతిసర్య అన్న పరంలో, అన్న మంత్రంలో 5వ మంత్రంలో చెప్పుకున్న తర్వాత ఈ 6వ మంత్రంలో ఇంకొక ద్వంద్వాన్ని గురించి చెబుతాన్ని మనం ఇట్లా చూడొచ్చు. ఇందులో చెప్పింది యామ్యాయచ క్షేమ్యాయచ. ఓం నమో యామ్యాయచ క్షేమ్యాయచ మంత్రంగా చెప్తాను దాన్ని. యామ్య క్షేమ్య రెండే పదాలు ఇందులో ఉన్నది. ఈ 2 పదాలని మంత్ర రూపంలో సాక్షాత్ పరమేశ్వరుడే దీన్ని మంత్ర రూపంలో మనకి చెప్పటం, దానిలో నుండి విశేషాలని ఎట్లా అర్థం చేసుకోవాలి, దాన్ని సాధారణ అర్థం కనుక చూసేటట్టయితే యామ్య అన్నప్పుడు యముడు, యమలోకం, లేకపోయేటట్టయితే యమ నియమాది యోగ స్వరూపమైనటువంటి భగవాన్ రుద్రుడు. క్షేమ్య అన్నప్పుడు ఏమన్నా అనేక రకాలైన ఉత్తమ లోకాలు, క్షేమ లోకాలు, ఇది స్వర్గాది అనేక రకాల లోకాలు. ఆ క్షేమ వాటికి ప్రదానం చేసే స్వరూపంలో రుద్రుడు అన్నటువంటి పరంగా మామూలు అర్థం దానికి అనిపిస్తుంది, మనకి తెలుస్తుంది. దీన్నే కొంచెం విధంగా లోపలికి పోయి మనం చూసేటట్టయితే ఈ యామ్య క్షేమ్య అనే మంత్రాన్ని వెనకటి మంత్రం శోభ్య ప్రతిసర్య దాంతో అన్వయం చేసుకుని ఇట్లా అర్థం చేసుకోవచ్చు. సో శోభ్య ప్రతిసర్యలో శోభ్య అనేది ఏమన్నా మానవుడి యొక్క లక్షణం అనుకున్నాము. సహ ఉభ ఇది శోభ, 2 రకాల లక్షణాలు, మంచి చెడులు కలిసి పుట్టినవాడు, అట్లాగే మంచి చెడులకి సంబంధించిన నేల మీద పుట్టినవాడు. ఇద్దరి యొక్క మధు కైటబుల్ అనే 2 రాక్షసుల యొక్క మెదడు ద్వారా ఏర్పడేటువంటి భూమి మీద, అంటే భూమి కనుక చూసేటట్టయితే ఒక పక్క బ్రహ్మాండమైన పంటలు పండటం, ఇంకో పక్క ఊసర క్షేత్రాలుగా ఉండటం, ఒక పక్క బురద నీళ్లుగా ఉండటం, సముద్రాలు పల్లాలుగా చాలా లోతుగా ఉండటం, ఇంకో పక్క చాలా ఎత్తైన కొండలుగా ఉండటం, ఇట్లా అన్ని రకాల ద్వంద్వత్వాన్ని ఎగ్జిబిట్ చేసే భూమండలంలో ద్వంద్వ లక్షణాలు ఉన్న మానవుడుగా పుట్టటం, దాన్ని దాటిపోయేదానికి దీక్ష కంకణ ధారణ పరమైనటువంటి అర్థం ఆ ప్రతిసర్య అనే పదానికి తీసుకున్నప్పుడు మనం కిందసారి అనుకున్న మాట ఒకసారి గుర్తు చేసుకోండి. చాలా చిన్న పని చేద్దాం అనుకున్నా చాలా ప్రయత్నపూర్వకంగా చేస్తాం. ఇప్పుడే సపోజ్ పై వారం తర్వాత, కొద్ది రోజుల తర్వాత మనం పిల్లలతో ఈ సత్సంగం, ఇది రుద్ర ప్రపంచం, రుద్రం అనేది ఏకాదశి రుద్రం అనగానే దానికి ఎంత ప్రయత్నం చేసాం, దానికి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి దానికి దీక్ష కంకణ ధారలు, అంటే కంకణ ధారణ అంటే ఏమిటి, నియమం. యజ్ఞోపవీతం అనేది అది ఒక కంకణం కిందనే లెక్క. ఏమిటి ఆ కంకణం? జీవితాంతం నేను ఉత్తమోత్తమైనటువంటి స్థితి కోసం ప్రయత్నం చేస్తాను అన్నటువంటి శబదపూర్వకమైనటువంటి కంకణం, అది చేతికి కట్టుకోవటం, అది యజ్ఞోపవీతంగానే జీవితాంతం చేస్తానని శబదంగా మనతో పాటే విధానంగా దాన్ని మనం తీసుకున్నాం. అట్లా చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలన్నా కంకణధారులై, ఆ నియమబద్ధులై దీక్షాపూర్వకంగా ఆ కార్యాన్ని చేసే ఒక సంస్కారం భారతీయ జాతిలో ఉన్నది.
సో చిన్న చిన్న కార్యాలకే అంత పెద్ద ప్రయత్నపూర్వకంగా దీక్షాబద్ధతగా మనం చేస్తున్నప్పుడు జీవితం మొత్తానికి కూడా ఒకే ఒక ప్రధానమైన ధ్యేయం. ఏమిటా ప్రధానమైన ధ్యేయం అంటే నేను భగవంతుడిగా మారిపోవాలి, భగవంతుని అయిపోవాలి, భగవంతుడు ఐక్యమైపోవాలి. సాలోక్య, సామీప్య, సారూప్య, సాఐక్య అన్నారు. ఆ 4 స్థాయిలో చిట్ట చివరి తురియ స్థాయి నుండి భగవంతుడు నేను ఒకటేను, అహం బ్రహ్మస్మిన్ అన్న మహావేద వాక్యం యొక్క సారాన్ని అనుభూతంలోకి తెచ్చుకోవాలన్న పరమైనటువంటి ప్రయత్నం జీవితం వచ్చింది. కాబట్టి ఆ పరంగా ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఆ మాదిరి జీవితం మొత్తానికి సంబంధించిన దీక్షాపరంగా మీరు తీసుకునేటట్టయితే ఆ దీక్షని పూర్తి చేసేదానికి బద్ధ కంకణుడై ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఎట్లా వస్తారా, వాళ్ళని ఏ మాదిరిగా రక్షించి ఉత్తమ స్థితి తీసుకుపోదామా అని తహతహలాడుతూ వెయిట్ చేస్తున్నటువంటి తత్వాన్ని శివతత్వంగా, ఆ అమ్మవారిని కరుణాతత్వంగా మనం అర్థం చేసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్ మరి ఏం చెప్తున్నాడు? యామ్య క్షేమ్య అన్నటువంటి ద్వంద్వాన్ని ఇందులో చూడటంలో యామ్య అనేది ఏమన్నా ఈ యమలోక సంబంధం అంటే యమ, చిత్రగుప్త, వీటి కనుక కొంచెం లోతుగా అన్వయం చేసుకునేటైతే చిత్రగుప్తాన్ని కూడా మనం ఎట్లా అర్థం చేసుకుంటాం? ఆయన ఏదో మన పట్టి రాస్తాడు, చేసిన మంచి పని చేసిన చెడ్డ పని మన వీపు మీద రాస్తాడు కాబట్టి మనం చూడలేము, దాన్ని బట్టి వాళ్ళని నిర్ణయిస్తాడు. చాలా గుప్తంగా చాలా చిత్రంగా అన్ని రికార్డ్ చేసే శక్తి అని అర్థం ఉంటుంది. చిత్ర విచిత్రంగా గుప్తాది గుప్తంగా చేసినటువంటి సమస్తమైన కర్మల్ని రికార్డ్ చేసే తత్వాన్ని చిత్రగుప్త అన్నారు. ఈ చిత్రగుప్తుడికి అధిపతి ఎవడయ్యా అంటే యమనియమాలకి ఆధిభూతుడైనటువంటి సత్యస్వరూపుడైనటువంటి యమధర్మరాజు అన్నారు. సో ఆ యమలోకంలో పోవటము, వాటి చేత విచారణ చేయబడటము, విచారణ చేయబడ్డ తర్వాత మళ్ళీ ఈ లోకాల్లో పరిభ్రమించేదాన్ని తిరుగుతూ ఉండిపోవటమా లేదు వీడు దాటి వెళ్ళిపోవటమా అనే పరమైనటువంటి ఆ ద్వంద్వంలో ఒకటి అర్థం అది. రెండోది క్షేమ్య అంటే క్షేమ లోకాలు, ఉత్తమ లోకాలు, ప్రస్తుత స్థితి కన్నా ఉత్తమ స్థితి. కుక్కగా పుట్టేదానికన్నా ఆవుగా పుట్టడం గొప్ప ఉత్తమం, ఆవుగా పుట్టేదానికన్నా మనిషిగా పుట్టడం, పక్షిగా పుట్టడం ఉత్తమం, దానికన్నా మనిషిగా పుట్టడం ఇంకా ఉత్తమం. అందులో ఇంకా ఉదాత్తమైనటువంటి మానవుడు కాబట్టి ఇంకా ఉత్తమం, సేవా సంపన్నత, మంచి మంచి లక్షణాలు ఇంకా గొప్పది, వేదాంగ విధుడు ఇంకా గొప్పది, వేద అనుభూతి పొందినవాడు ఉత్తమోత్తమం. సో ఆదిశంకర్ లాంటి సాహిత్య స్థితి, ఉదాత్తమైనటువంటి స్థితి, ఇట్లా క్రమక్రమంగా చిట్ట చివరి స్థితి దాకా పోయేదాకా ఉన్నటువంటి స్థితి. ఈ రెండిట్లో ఏది, ఈ రెండింటి ద్వంద్వాన్ని గురించి ఆలోచించండి అన్న సంకేతాన్ని ఈ యామ్య క్షేమ్య 12 మంత్రంలో మనకి ఇండికేట్ చేస్తున్నారు. సో ఈ యామ్య క్షేమ్య ద్వంద్వాన్ని చెప్పడంలో నర్మగర్భంగా ఏం చెప్తున్నారంటే మానవుడు శోభ్యుడు. దాన్ని ఎప్పుడు ఎన్నోసార్లు ఎగ్జాంపుల్గా డైనమిక్ బ్యాలెన్స్ సైకిల్ మీద పోయేవాళ్ళలాగా అనుకున్నాం. ముందు కన్నా పో, వెనక్కన్నా పో, కదులుతుంటేనే నీకు బ్యాలెన్స్ అవుతుంది, స్టాటిక్గా ఉంటే కాదు. కాబట్టి మంచి కానీ చెడు కానీ చేయక తప్పదన్నప్పుడు మంచే చేసి ఉత్తమ స్థితికి పోవచ్చు కదా అన్న భావాన్ని ఇందులో నుంచి మనం తీసుకోవచ్చు. సో ఈ శోభ్యైనటువంటి మానవుడు ఈ మంచి చెడు కార్యక్రమాల్లో మునిగి యామ్య క్షేమ్య లోకాలు తిరుగుతూ ఈ కాలచక్రంలో పరిభ్రమించడం ఒక పద్ధతి ఏంటంటే, దీని యొక్క సూక్ష్మతని తెలుసుకుని ఏం చేయటం మూలంగా ఇప్పుడు భూమి మీద నుంచి రాకెట్ పైకి పోవాలి. భూమి మీద నుంచి రాకెట్ పైకి పోవాలంటే కింద నుంచి మనం పైకి ఎగరేసి ఎంత బలంగా పైకి ఎగరేసినా అది మళ్ళీ నేల మీదకి వస్తూ ఉంటుంది. కారణం భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి. ఆ రహస్యం ఏమిటి? ఇన్ని పర్టికులర్ 7.8 km/s చొప్పున వేగంగా పోగలిగేటట్టయితే ఈ కక్ష దాటిపోగలుగుతుంది. ఆ రహస్యం తెలిసి అంత వేగంగా ప్రయాణం చేసి దీనిలోంచి దాటి పైకి పోయేదానికి ప్రయత్నం చేయటం, లౌకిక పరంగా కూడా భూభ్రమణ నుంచి తప్పించుకునేదానికి రిక్వైర్డ్ స్పీడ్తో ప్రయాణం చేసినప్పుడు మాత్రమే మనం దీన్ని తప్పించుకుని పైకి పోగలుగుతాం అని తెలిసినప్పుడు, అదే మాదిరి ఈ జన్మ పరంపరలు ఈ కాలచక్రంలో చిక్కుకుని పునరభిజన్నం, పునరభిమరణం, జననీ గర్భ జఠరేసేనం అన్న విధానంగా అందులోనే తిరుగుతూ ఉండే స్థితి నుంచి ఎస్కేపింగ్ వెలాసిటీతో తప్పుకుని పారిపోవాలన్నప్పుడు ఏ మాదిరి ప్రయత్నం మూలంగా నువ్వు పోగలుగుతావు అన్న రహస్యాన్ని ఇండైరెక్ట్ గా ఈ మంత్రం ఇండికేట్ చేస్తోంది. అంటే కాలచక్ర పరిభ్రమణలో తిరుగుతూనే ఉండిపోతావా, దాన్ని దాటిపోతావా? నీ సంకల్పం ఏమిటి? ఆ సంకల్పాన్ని దృఢమైన సంకల్పం చేసుకో. ఒకసారి 1వ అనువాకంలో మొదటి మంత్రంలో మన్యువుని గుర్తు చేసుకోండి.
మన్యుకు మనం ఏం చెప్పుకున్నాం? ధార్మిక దృఢ సంకల్పం అన్నాం, మన్యు సూక్తం అన్నాం, అట్లాగే కామోకర్షణ, ఎన్నో వివరాలు అందుకు చెప్పుకున్నాం. అందులో స్థూలం నుంచి సూక్ష్మానికి మనం ప్రయాణం చేసేదానికి దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి, అది ధార్మికమై ఉండాలి, స్థూలం నుంచి సూక్ష్మానికి ప్రయాణం చేసే విధానంగా ఉండాలి. ఈ లక్షణాలతో కూడిన దృఢ సంకల్పం నీకు కలిగి ప్రయత్నం చేస్తున్నావా అన్న సంకేతాన్ని ఈ యామ్య క్షేమ్య అన్న జంట నామాల్లో మనకి ఇండైరెక్ట్ గా ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది. అంటే భగవంతుడి యొక్క అనుభూతిని పొందేదానికి నేను దీక్షా కంకణ ధారినైనాను, ఈ జన్మ మరణ కాలచక్రాన్ని అధిగమిస్తాను అన్నటువంటి దృఢ నమ్మకంతో ప్రయత్నం కనుక చేసేటట్టయితే నీకు సంపూర్ణమైనటువంటి రక్షణ అందించేదానికి నేను రెడీగా ఉన్నాను అన్న భగవంతుడి యొక్క అభయంగా కూడా దీన్ని మనం తీసుకోవచ్చు. సో ఇందులో ఇంకొక సూచన ఏమిటంటే, ఈ రెండు రకాల అనుభూతులు అక్కడ చెప్పారు. ఒకటేమిటి, ఉత్తమ లోకాలకి మెట్టుగా పైకి పోవటం, యజ్ఞయాగాది కర్తులు చేయి, మంచి పుణ్య కార్యక్రమాలు చేయి, ఉత్తమ లోకాల్లో పుణ్య ఫలాన్ని అనుభవిస్తూ, లేదు పాపకార్యాలు చేయి, పాపలోకాల్లో దాన్ని అనుభవించు. ఈ రెండింటిని ఇచ్చేవాడు ఒకే ఒక ప్రభువు అని కనుక తెలిసేటట్టయితే, రెండు ఇచ్చేవాడు ఒకటే కాబట్టి నేను మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నా ప్రయత్నం నేను చేస్తాను అన్న భావంతో దీన్ని సాధన చేయండి. చేసేటట్టయితే రెండు ఇచ్చేవాడు ఒకటే ప్రభువు కాబట్టి అర్హతని బట్టి అవసరమైతే తన సపోర్టుతో మనని పైకి తీసుకుపోయేదానికి భగవంతుడు రెడీగా ఉంటాడు అన్న మాటని, దీన్నే అమ్మవారి పరంగా చూసేటట్టయితే ఈ యజ్ఞయాగాది క్రతువులో మాట అనుకున్నాం కాబట్టి ఈ దానిలో మాట చెప్తారు, జ్ఞానతవ అజ్ఞానతవ, తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా, మనస్ఫూర్తిగా నువ్వు త్రికరణ శుద్ధిగా నీ ప్రయత్నం నువ్వు చేసేటట్టయితే ఎప్పుడెప్పుడు చేస్తావా అని ఆతురతగా వెయిట్ చేస్తూ ఉన్నాను అన్న మాటని అమ్మవారే స్వయంగా చెప్పటం దేవి సప్తస్థితిలో మనం చూస్తాం. స్వామి ఫర్ ఎగ్జాంపుల్ భగవాన్ సత్యసాయిబాబా అవతారమూర్తిగా మన మధ్యలోకి వచ్చారు. ఆయన చూడండి, ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏ చిన్న మంచి పని చేస్తారో వాడికి ఎట్లా సహాయం చేద్దామా, ఎట్లా వాడిని పైకి తీసుకుపోదామా అన్న ఆతురతగా ఆయన చేస్తున్న ప్రతి చిన్న పనిలోనూ మనకు కనపడుతూ ఉంటుంది. అంటే మన చేత మంచి పని చేయించి, నువ్వు మంచి పని చేసావు కాబట్టి నేను ఫలితాన్ని ఇస్తున్నాను. పని చేయించిన వారు ఆయన, చేయించిన తర్వాత ఫలితం ఇచ్చేటప్పుడు మాత్రం నువ్వు చేశావు కాబట్టి నేను ఫలితం ఇస్తున్నాను అన్నటువంటి ఒక ఉదాత్తమైన తత్వం భగవంతుడిది అన్న నమ్మకంతో మనం సాధన చేసేటట్టయితే చాలా శీఘ్రంగా పొందవలసినటువంటి ఉత్తమ స్థితులు మనం పొందుతాము అన్న పరంగా ఒక అన్వయం చేసుకోవచ్చు. ఇదే యామ్య క్షేమ్య మంత్రానికి యాక్షన్ రియాక్షన్ పరంగా, చర్య ప్రతిచర్య పరంగా ఒక అన్వయం అర్థం ఇట్లా చేసుకోవచ్చు. అంటే సాధారణంగా కొంతమంది కొన్ని జాతుల వాళ్ళు, లేదు కొన్ని సంస్కారాలు, కొన్ని రకాల సంస్కారాలు అన్న వ్యక్తులంతా మానవులే, మనుషులుగా పుట్టిన వాళ్ళే, రెండు కాళ్ళతో నడిచే వాళ్ళే, బుర్ర మాత్రం జంతు స్థాయిలో ఉన్నటువంటి ఉత్తమ స్థితి, ఆ విశ్లేషణ శక్తి తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు ఎన్ని పాపాలు చేసినా సరే ఒక్కసారి పోయి చెప్పుకుంటే క్షమాపణ అయిపోతుంది కాబట్టి ఈ జన్మ తర్వాత ఏది లేదు కాబట్టి ఉన్నదేదో మొత్తం అంతా ఇక్కడే అనుభవించేసేద్దాం అన్నటువంటి ఒక దురభిప్రాయంతో బతికే సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఒక సూచన, ఒక చెప్పు దెబ్బ, ఒక గమనించుకునే విషయం పరమైనటువంటి అన్వయాన్ని కూడా ఈ మంత్రంలో మనం చూడొచ్చు. అంటే ఈ యాక్షన్ రియాక్షన్ అంటే మరణానంతర పునర్జన్మ సంబంధమైనటువంటి మంచి చెడు చిరలు జీవితానికి అనుభవం పొందేదానికి, అంటే పుణ్యానుభవం కావచ్చు, లేదు పాప అనుభవం కావచ్చు, అది పుణ్యలోకాల్లో కావచ్చు, లేదు పాపలోకాల్లో కావచ్చు. ఈ యామ్య క్షేమ్య అని చెప్పటంలో అట్లాంటివి కూడా ఉన్నాయి సుమా, వాటిని కాదనే దానికి లేదు. అంటే ఏదైతే మనం పితృలోకాలు అంటున్నాం, యక్ష కిందరవాది ఎన్నో స్థాయి భేదాలు ఉన్నటువంటి దేవతలు అంటున్నాం, వసువులు అంటున్నాం, ఇంకా ఆదిత్యులు అంటున్నాం, ఎన్నో రకాల స్థాయి ఉన్నటువంటి మహర్షులు సప్తఋషులు అంటున్నాం, ఎన్నో స్థాయిల్లో ఉన్నటువంటి రకరకాల స్థాయిల్లో ఉన్నటువంటి ఊర్ధ్వస్థితి శక్తుల్ని మనం చెప్తున్నాం. ఇవన్నీ కూడా సహేతుకమైనవే అన్న మాటని ఈ మంత్రం, అంటే మంత్రపరంగా మంత్రం అంటే శాసనం, అది ఈ మంత్రం వాటిని నిర్ధారిస్తోంది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాక ఈ కర్మఫలాన్ని నుంచి తప్పించుకునే దానికి మార్గం అనేది ఎవరికీ లేదు. ఎవడైనా సరే కర్మఫలాన్ని అనుభవించి తీరవలసిందే. అవతారమూర్తి అయినా సరే,
ఒక చిన్న కారణాన్ని ఎన్నుకుని, సపోజ్ విష్ణుమూర్తి అవతారం తీసుకోవాలి, ఎవడో శాపం ఇచ్చాడో ఆ శాపాన్ని అడ్డం పెట్టుకుని వచ్చి భూమి మీద తనకు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తారు. ఏం భగవాన్ సత్యసాయిబాబా అనే అవతారుగా వచ్చారు. నిజంగా ఆయన అవతారం తనంతట తను రావాలంటే ఏం కావాలి? ఏదో ఒక కారణం కావాలి. ఏమిటా కారణం? ఆయన భరద్వాజ మహర్షి పోయినాడు, అక్కడికి పోయినాక ఆయన వెయిట్ చేశాడు కాబట్టి ఆయన అనుగ్రహించే నెపం ఆయనకి ఇబ్బంది కలిగింది. ఒక చిన్న కారణాన్ని అడ్డం పెట్టుకుని మానవ జీవితంలోనూ ఇంకో శరీరంతోనో తీసుకుని ఏ మాదిరిగా వాళ్ళు కార్యకలాపాలు చేసేదానికి భగవంతుడు అంటే దాని అందులో ఇండికేట్ చేస్తున్నారు. సాక్షాత్ అవతారమూర్తి అయినా సరే కర్మని తన శరీరం మీద అనుభవించడం అనే ప్రక్రియ మనం చూస్తున్నప్పుడు ఫలం లేకుండా, చేసిన కర్మకి ఫలం లేకుండా ఈ జన్మ అయిపోతూనే మొత్తం అయిపోతుందని చెప్పటం అనేది అర్ధరహితమైనటువంటి వాదన. దానికి ఏ రకమైనటువంటి అంటే ఏ రకంగాను కండిషన్ గా చెప్పేదానికి వీలైన స్థితి అనే మాటని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే సాధారణంగా ఈ స్థితి మనకి ఎందుకు కలుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించేటట్టయితే, శరీరానికి మనం చాలా బానిసలంగా మారిపోయి శరీరంతో పొందినటువంటి అనుభవాలు మాత్రమే సత్యము, దాన్ని దాటి మనం ఊహించాల్సింది చేయవలసింది అంటూ ఏదీ లేదు అన్నటువంటి ఒక నెగిటివ్ దృఢ నమ్మకంతో మన జీవితాన్ని గడుపుతున్నాం. సో ఇంద్రియాలకి మాత్రమే బానిసలైనప్పుడు ఇంద్రియానికి అనుభవంలోకి వచ్చిన అనుభూతిని మాత్రమే మనం స్వీకరించగలిగిన స్థితి మనది. ఈ చెప్తున్న విషయాలన్నీ కూడా అతీంద్రియమైనటువంటి విషయాలు. ఇంద్రియాలకి అనుభవంలోకి వచ్చే స్థితి వీటికి లేదు. కాబట్టి ఇంద్రియాతీతమైన విషయాల్ని ఇంద్రియాలతో మీరు అనుభవించలేరు. ఇంద్రియాతీత స్థితికి మీరు పోయినప్పుడు మాత్రమే వాటి యొక్క నిర్ధారణ మీరు చేసుకోగలుగుతారు తప్ప సాధారణ ఇంద్రియాలతో ఇంద్రియాతీత విషయాన్ని నిర్ధారించడం అనేది పొరపాటు అవుతుంది. అంటే బేస్ ఎలక్ట్రాన్ థియరీ మనం తీసుకునేటట్టయితే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో కూడా ఎలక్ట్రాన్ మనం చూడలేం. దాని పేరే ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు. దాంతోంచి ఎలక్ట్రాన్ ఎందుకు చూడలేము అనే దానికి వాడు చెప్పిన సిద్ధాంతం ఏమిటంటే, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఎలక్ట్రాన్ మీద ఫోకస్ చేసి చూసేదానికి ఏ కాంతినైతే దాని మీదకి ఫోకస్ చేస్తుందో ఆ కాంతి ఇచ్చినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఎనర్జీతో ఆ ఎలక్ట్రాన్ అక్కడి నుంచి స్థానభ్రంశం పొంది దూరంగా పోతుంది. కాబట్టి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో కూడా ఎలక్ట్రాన్ని మనం చూడలేము. సో అదే సిద్ధాంతాన్ని దీనికి మీరు అప్లై చేసేటట్టయితే అతీంద్రియ స్థితిలో అనుభవించాల్సినటువంటి స్థితుల్ని ఇంద్రియాలతో పట్టుకునే ప్రయత్నం చేసేటట్టయితే మానవుడు సక్సెస్ కాడు. తన యొక్క శక్తిని పెంచుకుని ఇంద్రియ స్థితి నుంచి అతీంద్రియ స్థితికి పోగలిగినప్పుడు తప్పకుండా ఈ అన్ని లోకాలు గోచరం అవుతాయి, అనుభవం అవుతాయి. కళ్ళతో మనం ప్రపంచంలో ఉన్న వస్తువుల్ని ఏ మాదిరిగా చూడగలుగుతున్నామో జ్ఞాన నేత్రంతో అదే మాదిరిగా ఈ ఉత్తమ లోకాల్ని, ఉత్తమ పురుషుల్ని అన్నిటిని మనం చూడగలుగుతాము అన్న సంకేతాన్ని ఈ మంత్రం ఇండికేట్ చేస్తుంది. స్వామి ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్ పరంగా మనం చూసేటట్టయితే చాలా సూక్ష్మంగా, చాలా సున్నితంగా స్వామి విషయాలు చెప్తారు. దాన్ని మనం విడమర్చి మనసులో చర్చించుకుని మననం చేసుకుని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పాద నమస్కారం చేసేదానికి ఎగబట్టడం అనేది మనందరికీ సాధారణ లక్షణం. అందరూ అదే పని చేస్తూ ఉండేవాళ్ళం. పాద నమస్కారాలు ఎప్పుడు చేసుకుందామా అని. చాలా సున్నితంగా స్వామి చెప్పిన మాట ఏమిటి? మీరు పాద నమస్కారం చేసేటప్పుడు పర్మిషన్ తీసుకుని చేసుకోండి. కారణం ఏమిటంటే లక్షలాది మంది, కోట్లాది మంది ఊర్ధ్వగతిలో ఉన్నటువంటి జీవులు, దేవతలు కానివ్వండి, ఋషులు కానివ్వండి, గొప్ప గొప్ప ఉత్తమ జీవులు సూక్ష్మాతి సూక్ష్మ రూపాల్లో కంటికి కనపడిన విధానంగా లక్షల మంది మీకు నాకు మధ్యలో ఉన్న ప్లేస్ అంతా ఆక్రమించున్నారు. మీకు తెలియకుండా వాళ్ళకి ఇబ్బంది కలిగించిన వాడు అవుతారు. నేను మిమ్మల్ని పర్మిట్ చేసేటట్టయితే స్వామి పర్మిట్ చేశారన్న దాంతో వాళ్ళు మీకు దోవదిలి పెడతారు, మీరు వచ్చి పాద నమస్కారం చేసుకోండి అని చెప్పడంలో ఇండైరెక్ట్ గా ఏం చెప్పారు? ఈ ఊర్ధ్వలోక వాసులు, ఊర్ధ్వస్థితులు వీళ్ళంతా ఉన్నారనే మాటని ఇండైరెక్ట్ గా స్వామి మనకి చెప్తున్నారు. మనలో కూడా కొంతమంది స్వామి నేను పొద్దున పుట్టైన ఫలాని దేవతా రూపాన్ని, ఫలాని రూపాలను చూశానంటే నా అనుగ్రహంతో నువ్వు ఆ దేవతా రూపాన్ని చూశావు, లేకపోతే చూడగలిగేవాడు కాదు, వాళ్ళు సప్తఋషులు వచ్చి వెళ్ళిపోతున్నారు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏమన్నమాట?
అతీంద్రియ శక్తులు ఉన్నాయి, అతీంద్రియ స్థితి ఉన్నది. అతీంద్రియ స్థితికి పోయేదానికి ప్రయత్నం చేసేదానికి అనుకూలమైన మార్గం ఏమిటి అంటే సాధన. ఈ సాధనతోనే కేవలం అతీంద్రియ స్థితికి పోవటం కాక సాక్షాత్ పరబ్రహ్మలో కూడా ఐక్యమైపోయే స్థితి దాకా ఈ సాధన మిమ్మల్ని తీసుకుపోతుంది. అందువల్ల కేవలం ఈ యామ్య క్షేమ్య అనే దాన్ని యమలోకం క్షేమలోకాల మధ్యలో తిరుగుతూ ఉండే విధానంగా కాకుండా యమ నియమ అష్టాంగ యోగ మార్గంలో ఉన్నతమైనటువంటి స్థితికి సాక్షాత్ భగవంతుడిగా అయిపోయేదానికి ఆ మహావాక్యాల యొక్క అనుభూతిని, అహం బ్రహ్మస్మి మన నోటితో మనం చెప్పున్న మాటని అనుభూతిగా పొందే స్థితి దాకా మీకు అవకాశం ఉన్నది, దాన్ని వాడుకోండి అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తున్నది. సో అంటే శరీరం ఇప్పుడు సపోజ్ పాపాలు చేసిన వాళ్ళు ఎట్లా అనుభవిస్తారు? పాపాలు చేసేదానికి అనుభవించేదానికి యాతనా శరీరం సపరేట్గా ఇస్తుంది, భగవంతుడే ఇస్తాడు. సో ఎన్నోసార్లు మనం అనుకున్నాం స్థూల శరీరం పడిపోగానే మరణం అనుకుంటున్నాం. స్థూల శరీరంతో పాటు సూక్ష్మ కారణ 2 శరీరాలు ఉన్నాయి. ఆ సూక్ష్మ శరీరానికి ఈ మనసుతో చేసిన కర్మలు అన్నీ కూడా అంటుకుని ఉంటాయి. కాబట్టి మనసు యొక్క వేగం కాలం యొక్క వేగం కన్నా చాలా ఎక్కువ. కాబట్టి ఈ కాలంలో మనం చేసిన పనుల యొక్క మనోవేగంతో చేసిన అవన్నీ అన్ని అంటుకున్నవన్నీ కాలంతో పడిపోయిన శరీరంతో పడిపోవు. ఎండిపోయిన గింజ, కుళ్ళిపోయిన పండులో నుంచి రాలిపోయిన గింజ మళ్ళీ మొక్క మొలిచి పండు కుళ్ళిపోయింది కానీ గింజ కుళ్ళిపోలే. అట్లా శరీరం కుళ్ళిపోయొచ్చు, శరీరం బలహీనమై పడిపోవచ్చు, దానికి టైం అయిపోయొచ్చు, పడిపోవచ్చు. కానీ శరీరంతో చేసిన కర్మల యొక్క ఫలం మాత్రం ఆ కుళ్ళిపోయిన పండులో ఉన్నటువంటి గింజ ఏ మాదిరిగా జీవన శక్తిని కలిగి ఉంటుందో ఆ మాదిరిగా మనకి ఫలితాన్ని ఇచ్చే శక్తి కలిగి ఉంటే సుమా, ఆ మాట తెలుసుకుని పనులు చేయటం నేర్చుకోండి అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. కొంతమందికి ఒక భావన ఉంటుంది, ఏది స్పెషల్లీ క్వశ్చన్ చేస్తూ ఉంటారు నాస్తికులు అనేవాళ్ళు కానీ వీళ్ళు కానీ, తల్లిదండ్రులకి పుట్టేదానికి ఎవరికైనా ఛాయిస్ ఉంటుందా? ఒకడేమన్నా టాటా ఇంట్లో పుట్టాడు, ఇంకోడేమన్నా అంబానీకి పుట్టాడు, ఇంకోడేమన్నా కటిక దరిద్రుడికి పుట్టాడు, వాళ్ళేం కావాలని పుట్టారా, వీడేం వద్దన్నాడా అనే మాట్లాడుతుంటారు. 100కి 100 పాళ్ళు వాళ్ళు దాని మాదిరిగా ప్రయత్నం చేసి ఆ పుత్రులుగా పుట్టడం జరిగింది. కటిక వాడికి పుట్టిన దానికి కారణం వాడికి ఉన్నది, అంబానీకి పుట్టిన కారణం వాడికి ఉన్నది. ఇద్దరు వాళ్ళ కారణాల చేత వాళ్ళ పూర్వజన్మ సుకృత దుష్కృతాల చేత వాళ్ళు పొందవలసిన స్థితులు అనుభూతి పొందేదానికి అక్కడ పుట్టారే తప్ప ఏది కూడా యాక్సిడెంటల్ గా జరగలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏదో నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు, అయితే మీరు మాట్లాడుతున్నారు నేను వింటున్నాను కాదు. దేర్ ఇస్ నథింగ్ యాక్సిడెంటల్ ఇన్ ద యూనివర్స్, ఎవ్రీథింగ్ ఈస్ డెస్టిన్, ఇట్ ఈస్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్ ఇవన్నీ జరుగుతున్నాయి అనే విషయాన్ని దృఢంగా నమ్మేదానికి ఈ మంత్రం మనకి దోహదం చేస్తుంది. సో దానికి మళ్ళీ ఎంతో లోతైనటువంటి విశ్లేషణ దానికి ఇది ఉన్నది. గరుడ పురాణం అందులో ఎన్నో చాలా అఖండమైన ఈ వివరాలన్నీ మనకు అందులో మనం చూడొచ్చు. అంటే ఏది యాక్సిడెంటల్ గా కాదు, ప్రయత్నపూర్వకంగా నువ్వు ఏదైనా పొందొచ్చు. కాబట్టి నీ చేసే ప్రయత్నం ఉత్తమ లోకాలకి తీసుకుపోయేది, చివరికి మోక్షం పొందే విధానంగా ఉందా, ఇక్కడిక్కడే తిరుగుతూ ఈ లోకాల్లోనే తిరుగుతూ ఉండేటట్టుందో చూసుకుని తగ్గట్టుగా ప్రయత్నం చేసుకో అన్న మాటని ఇండికేట్ చేస్తుంది అనొచ్చు. సో అంటే ఈ అతీంద్రియ జ్ఞానానుభూతి మనకు కలిగించేదానికే స్వామి ఎన్నో రకాలుగా అనేక రకాల విషయాలు మనకి చూపించారు. ఇది రాముల వారి ఉంగరం, నిజంగా రాముల వారి ఉంగరం చూపించాల్సిన అవసరం మనకి ఏమన్నా ఉందా? లేదు సీతాదేవి యొక్క ఆభరణం ఏమిటి? ఏం చెప్తున్నారు? పిచ్చి వెధలారా, మీరంతా రామాయణం బూటకం అని కొంతమంది అనుకుంటున్నారు. అది 100కి 100 పాళ్ళు జరిగింది. కృష్ణుడు నిజంగా రక్తమాంసాలతో భూమండలం మీద తిరిగినటువంటి వ్యక్తి. ఇవన్నీ నిర్ధారణాపూర్వకంగా ఎంతో మందికి నోరెత్తడానికి వీలు లేకుండా స్వామి ఈ కార్యక్రమాలతో వాటన్నిటిని సద్దుమణేటట్టుగా చేయడం, చాలా సైలెంట్ గా చేయటాన్ని ఇన్ ఏ వే ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ రెవల్యూషన్ స్వామి పట్టుకొచ్చింది. ఆ స్థితిలో మనం ఉన్నాం కాబట్టి దాని యొక్క పూర్తి ఫలితాన్ని పొందేదానికి మనవంతు ప్రయత్నం మనం చెయ్యాలి అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. సో అనేక రకాల కార్యక్రమాలు మంచి చెడు రెండూ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ స్థూల సూక్ష్మ శరీరాలతో సూక్ష్మ శరీరానికి అంటుకున్న వాటిని దీనికి అంత క్రితం చెప్పిన కథ ఇంకోసారి మళ్ళీ ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. యోగ వాసిష్టంలో ఒక కథను ఒకసారి ఒక సందర్భంలో ఇండికేట్ చెప్పాను మీకు.
శంబాసురుడు అనే రాక్షసుడు, వాడి మీద దేవతలు దండెత్తినప్పుడు ఆ దేవతలు యొక్క దండయాత్రని వాడు నిరోధించేదానికి ప్రయత్నం చేయటం, ఆ కార్యక్రమంలో వాడు ఏం చేస్తాడు, దేవతల్ని ఓడించేదానికి 3 రాక్షసులను సృష్టిస్తాడు. వాళ్ళ పేర్లు దామ, వేళ, కట. దామ అంటే తాడు, వేళ అంటే సర్పం లాంటిది, కట అంటే చిల్లుల శిరస్త్రాణం లాంటిది అనుకోండి. ఈ దామ, వేళ, కట అనే 3 రాక్షసుని వాడే సృష్టిస్తాడు. బ్రహ్మ సృష్టించినట్టుగా తన సంకల్పం చేత వాళ్ళని సృష్టిస్తాడు. సృష్టించి వాళ్ళకి సంస్కారాలు ఏమిటి, యుద్ధం చేసేది సంస్కారం మాత్రమే. ఏంటి, యుద్ధం చేయడం తప్ప ఇంకో దానికి చూస్తే వాడి ఆలోచన లేదు. కేవలం ఒకే ఒక సంస్కారం, యుద్ధం చేయటం, భయం అనేది లేదు, చావటం అంటే ఏమిటో తెలియదు. అట్లాంటి ఆ సంస్కారాలతో సృష్టించగానే దేవతలు వాళ్ళతో యుద్ధం చేసి ఓడిపోతారు. ఈ ఓడిపోయిన దేవతలకి ఏం చేయాలో తెలియదు. బ్రహ్మని పోయి అడుగుతారు. అడిగినప్పుడు బ్రహ్మ ఏం చెప్తాడు, వాళ్ళకి సంస్కారాలే లేవు, సంస్కారాలు లేని వాడిని ఎవడు జయించలేడు. కారణం వాళ్ళ సంస్కారాలు వాళ్ళ కనుక ఏర్పడేటట్టయితే సంస్కార బుద్ధులే వాళ్ళే మెల్లిమెల్లిగా వాళ్ళని కట్టేదానికి తాడు వాడే తెచ్చుకున్నట్టుగా వాడు ఏర్పరచుకున్న సంస్కారాలతో వాడే నాశనం అయిపోతాడు అని చెప్తారు. ఇది దేవతలకి నచ్చుతుంది. సో ఈ రాక్షసుల ముందు అనేక రకాలుగా వాళ్ళ ఈ సంస్కారాలు కలిగే విధానంగా, అంటే కళ్ళతో చూస్తే ఫలాన్ని మనం చూసాం, ఆ చూసి దాని మీద మనకు ఒక రకమైన మోజు ఏర్పడటమో, ద్వేషం ఏర్పడటమో, సంస్కారం ఏర్పడుతుంది. అయితే పశ్యతి అనేది, పశు పశ్యతి అనే మాట కూడా అందులో నుంచి వచ్చింది. కళ్ళతో చూడంగానే, చెవులతో వినంగానే ఈ పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలతో ఎప్పుడైతే మనం వాటి సంస్కారంతో ప్రపంచంతో అనుభూతంలోకి వస్తామో, ఆ విన్నవి, ఆ చూసినవి, ఆ అనుభవించినవి, ఆ పొందినవి మనలో కొన్ని భావాల్ని ప్రేరేపించే స్థితి మెల్లిగా ఈ రాక్షసులకి దేవతలు కలుగజేస్తారు. ఎప్పుడు 1, 2, 3 సంస్కారాలు కలగటం, ఈ ఆడ మొగ ఇవన్నీ అంతకుముందు వాళ్ళకి తెలియదు. ఈ ఒకటి ఎప్పుడైతే తెలుస్తుందో, ఈ సంస్కారాల బారిన ఎప్పుడైతే పడతారో వాళ్ళు కూడా మామూలు రాక్షసుల్లాగా అయిపోతారు. ఈసారి ఓడిపోతారు, ఓడిపోయి పారిపోతారు. వీళ్ళు ఎట్లా ఓడిపోయినారా అని ఈ శంబాసుడు చాలా ఆశ్చర్యపడి కారణం కనుక్కుని, ఓహో వీళ్ళు సంస్కారాలు లేకుండా నేను సృష్టించాను, కానీ ఆ సంస్కారాలు దేవతలు కలిగించడం మూలంగా వీళ్ళు ఓడిపోయినారు. కాబట్టి ఈసారి కలుగుతున్నటువంటి సంస్కారాన్ని వివేకంతోనూ విచారణతోనూ ఎనలైజ్ చేసుకుని ఈ సంస్కారాన్ని అట్టిపెట్టుకోవాలా, లేదు తుడిచేసేసేయాలా అన్న జ్ఞానం ఉన్న రాక్షసుల్ని సృష్టిస్తానని ఇంకొక 3 రాక్షసుల్ని సృష్టిస్తాడు. వాళ్ళ పేర్లు భీమ, భాసుర, దృఢ అనే నామం, ఆ 3 పేర్లు వాళ్ళకి పెడతారు. వీళ్ళకేమిటి, అదే మాదిరి యుద్ధం చేసే సంస్కారం మాత్రమే వీళ్ళకి. ఇది కాకుండా మిగతా ఏది మీ మనసులోకి రానియమోకండి. మీరు పుట్టింది యుద్ధం చేసేదానికి, మీరు పుట్టింది రాక్షసుల జయం కోసం. ఇతరత్ర ఏ పని జరిగినా సరే ఆ కార్యాన్ని, ఆ ఆలోచనని, మీరు ఏ పని కోసం మీరు పుట్టారో దానికి అది ఉపకరిస్తుందా, ఉపకరించదా, దోహదం చేస్తుందా, దోహదం చేయదా అనే విశ్లేషణ పూర్వకంగా మీ అంతటా మీరు ఆలోచించుకొని దానికి నిర్ణయం మీరు తీసుకునే శక్తి మీకు ఇస్తున్నాను అని ఆ మాదిరిగా చేస్తాడు. సో ఈ 3 రాక్షసులకి యుద్ధం చేయటమే కర్తవ్యం. అవతల వాళ్ళు ఏదన్నా ప్రపోజల్ పంపించిన, ఏదన్నా సంస్కారాన్ని వీడి ముందు ఉంచిన, ఏ ఆడ మొగ, లేకపోతే ధనము, లేకపోతే కీర్తి, ఇట్లాంటి ప్రలోభాలు ఏదైనా పెట్టినా, ఇది నేను చేస్తున్న యుద్ధానికి, నా జన్మకి, సంస్కారానికి ఉపయోగమా కాదా? వీళ్ళు ఏదో పంపించారు, దీనికి నాకేం సంబంధం? నేను పుట్టింది కేవలం యుద్ధం చేయడానికి, గెలవటానికి. నా యుద్ధం చేసేదానికి ఈ ఆడదాంతో సంస్కారం నాకెందుకు? ఉపయోగం లేదు కదా. కాబట్టి నేను రిజెక్ట్ చేస్తున్నాను అంటే వివేకంతోనూ విచక్షణతోనూ ఎట్లా తనకి ప్రతికూలమైన సంస్కారాల్ని దూరం చేయాలో తెలిసిన రాక్షసుల్ని 3 ఎప్పుడైతే పుట్టిస్తాడో, ఈ 3 రాక్షసులు దేవతల మొత్తాన్ని ఓడిస్తారు. ఏం చేయాలో తెలీదు. వాళ్ళు ఈసారి బ్రహ్మ దగ్గరికి పోయి మొరబెట్టుకునే స్థితి దాటిపోయిందిగా విష్ణువు దగ్గరికి పోయి మొరబెట్టుకుంటారు. విష్ణువు చెప్తాడు, మరి బ్రహ్మ మీకు చెప్పిన మాట మీరు అర్థం చేసుకోకుండా చాలా నిదానంగా సంస్కారాలు వాళ్ళకి ఏర్పాటు చేసినట్టే కొంతకాలం గడిచేది. ఆ శంభాసుడికి 1,00,000 సంవత్సరాలు ఎంతో ఆయుర్దాయం ఉన్నది. వాడు ఆయుర్దాయం తీరిపోయేదాకా, ఇమ్మీడియట్ గా వాడి కాలం తీరేదాకా వాడిని మనం చేసేదానికి లేదు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైం. ఇప్పుడు కూడా ఈ సంస్కారాలతో విశ్లేషణాపూర్వకంగా కర్తవ్య
వాళ్ళకి ఏ కర్తవ్యం కోసం వాళ్ళు పుట్టారో అది మాత్రమే వాళ్ళు నిర్వర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ కొత్త కర్మ అంటుకోదు కాబట్టి వాళ్ళని కూడా మీరేమీ చేయలేరు. కాబట్టి వాళ్ళకి దూరంగా కాలం కోసం వెయిట్ చేయండి అని చెప్తాడు. సరే వీళ్ళు నోరు మూసుకుని ఏం చేసేదని లేక విష్ణులోకంలోనే వెయిట్ చేస్తూ 1,00,000 సంవత్సరాలు పూర్తయిపోయినాక విష్ణుమూర్తి యుద్ధానికి రావటం, ఈ ముగ్గురు రాక్షసుల్ని చంపటం, ఈ ముగ్గురు చనిపోయినాక అఫ్ కోర్స్ విష్ణుమూర్తి యొక్క సంకల్పం ముందు వెళ్ళి విష్ణుమూర్తిలోనే ఐక్యమైపోతారు. శంభాసురుడు మాత్రం అతనికి వేరే సంస్కారాలు ఉండటం మూలంగా, అంటే ఈ రాక్షసుల్ని పుట్టించిన శంభాసురుడికి మోక్షం దొరకలేదు. కానీ కేవలం కర్తవ్య దీక్షతో మాత్రమే ఏ పని కోసం మనం వచ్చాము ఆ పని మాత్రమే చేయటం తప్ప రెండో పనితో నాకు సంబంధం లేదు అన్న విచక్షణతో ఎవరైతే వాళ్ళ జీవితాన్ని గడిపారో వాళ్ళ ముగ్గురికి, అంటే ఈ భీమ, భాసుర, దృఢ అనే రాక్షసత్రయాన్ని తనలో విష్ణుమూర్తి ఐక్యం చేసుకోవటం జరుగుతుంది. అంటే వీళ్ళని సృష్టించిన శంభాసురుడికి ఆ యోగం పట్టలేదు. కానీ ఈ సృష్టించబడే ఈ ముగ్గురు రాక్షసులు కేవలం కర్తవ్య దీక్షతో మాత్రమే కార్యక్రమాలు చేయటం మూలంగా వాళ్ళు పొందవలసిన భగవంతుడు ఐక్యమయ్యే స్థితిని వాళ్ళు పొందగలగటం అనేది కూడా ఈ కథలో. అంటే ఏమన్నమాట అర్థం, భగవద్గీతలో కర్మ సన్యాస యోగం ఏదైతే చెప్పారో ఇండైరెక్ట్ గా దాన్ని ఇక్కడ ఈ మాట చెప్తున్నారు. ఈ భీమ, భాసుర, దృఢ అనే పేర్లు, దామ, వేళ, కట అనే పేర్లు కొంచెం పరిశీలించి చూసేటట్టయితే దామ అంటే తాడు, వేళ అంటే పాము, కట అంటే రక్షించేది, చిల్లుల కిరీటంతో చిల్లుల శిరస్థానంతో రక్షించే ఇది. ఆ మూటిని చూసేటట్టయితే రజ్జు, సర్ప, భ్రాంతి అది గుర్తొస్తాయి మనకి. అట్లాగే ఈ భీమ, భాసుర, దృఢ వాడని చూసేటట్టయితే సత్, చిత్, ఆనంద స్థితి గుర్తొస్తుంది. అంటే ఏమన్నమాట, ఆ సచ్చిదానంద స్థితిలో లయం కావటమే అల్టిమేట్ గోల్ అని పెట్టుకుని దానికి నేను చేస్తున్న నాకు కలుగుతున్న ఈ సంస్కారాలు దానికి దోహదం చేస్తాయా, దానికి దోహదం చెయ్యవా? దోహదం చేసేటట్టయితే యాక్సెప్ట్ చేస్తాను, దోహదం చేయకపోయేటట్టయితే దానికి నాకు సంబంధం లేదు అన్న మాదిరిగా కిందటి మంత్రంలో చెప్పుకున్న దీక్ష, కంకణ ధారణ, భగవంతుడి యొక్క అనుభూతి కోసం దీక్షకైతే వచ్చిన శరీరం అన్న భావన, ఈ రెండింటిని కలిపి అన్వయించుకునేటట్టయితే ఎవరైతే ఈ జీవితం యొక్క లక్ష్యం భగవంతుడిని పొందటం అనే స్థిరమైన నమ్మకంతో దానికి సంబంధించిన సంస్కారాల్ని మాత్రం యాక్సెప్ట్ చేస్తూ దానికి వ్యతిరేకంగా ఉన్న సంస్కారాల్ని దూరం చేసుకుంటూ ఎవరైతే దీక్షాబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారో వాళ్ళకి పునర్జన్మ రహితులై భగవంతుల ఐక్యస్థితి లభ్యమవుతుంది. లేకపోయేటట్టయితే ఈ కాలచక్రంలో మళ్ళీ పుట్టడం, మళ్ళీ పెరగటం అనే పరిభ్రమణ తప్పదు అన్న మాటని ఇండైరెక్ట్ గా ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఈ కర్మ, భక్తి, జ్ఞానపరమైన మార్గాలు మనం సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు మూడు గొప్పవే. ఇందులో ఎక్కువ తక్కువ అనే మాట ఒక రకమైన పొరపాటు. కారణం ఏంటంటే ప్రతి దానిలోనూ ప్రతి రెండు ఉంటాయి. ఏది ఇండిపెండెంట్ కాదు. సర్వకాల ఇప్పుడు కర్మ, భక్తి, జ్ఞానం ఒకదానికోటి జడ వేసినప్పుడు ఆ మూడు పాయలు ఒకదానితో మేళవించి ఏ మాదిరిగా ఉంటే, తాడులు విన్నప్పుడు ఆ పొరలు ఏ మాదిరిగా ఒకదానితో అలవించి ఆ మాదిరిగా ఇవి కూడా కలిసి ఉంటాయి. సో వీటిని సరైనటువంటి అన్వయం చేసుకుని మనం ఏం చేయటం మూలంగా ఈ ఏ లక్ష్యం కోసం మనం వచ్చామో ఆ లక్ష్యాన్ని మనం పొందగలుగుతాము అన్న పరమైనటువంటి అన్వయంగా వాడి పొందవలసిన స్థితి పొందేదానికి యోగా అనే మాట యమ అంటంలో యమ, నియమ, సాధ్యాది యోగంగా యుక్త అని ఆ పతంజలి మహర్షి చెప్పినటువంటి ఆ అష్టాంగ యోగ మార్గం అంటే ఏమిటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధర్మ, ధ్యాన, సమాధి అని 8 స్టెప్స్ చెప్తాడు. సో అందులో మొట్టమొదటిది అసలు నియమం. ఈ నియమాలు పాటించి తీరాలి అనేది కొన్ని బేసిక్ నియమాలు పెట్టుకోవటం. చిట్ట చివరికి వచ్చేటప్పటికి సమాధి. ఏంటి? సమధి ఇది సమాధి. సమత్వం, మంచి చెడు అనే 2 తేడాలు లేకుండా, యామ్యాక్షేమ అనే 2 తేడాలు లేకుండా ఈ ద్వంద్వాతీతమైనటువంటి ఏది ఈ ద్వంద్వాలకి కారణం ఆ స్థితి దాకా
మనసుని తీసుకుపోయే స్థితిని ఆ ద్వంద్వాతీత స్థితికి సమాధిలో మాత్రమే పొందగలుగుతాం. కాబట్టి ఆ సమాధి స్థితిని పొందేదానికి ప్రయత్నం చేస్తూ దీన్ని పొందొచ్చు అన్న సంకేతాన్ని యమ అనే మాటలు యామ్య క్షేమ్యాలో ఈ యమ అనేది యమలోక పరంగా అర్థం చేసుకుంటే ఇంతకుముందు చెప్పినవి యమ నియమ సాధ్య యోగాంగ యుక్త అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ఈ పరంగా ఆలోచించుకునేటైతే రెండోది. అంటే రెండు రకాలుగాను ఉపయోగించే విధానంగా యామ్య అనే పదాన్ని అక్కడ ఉపయోగించటంగా అంతరార్థంగా దాన్ని మనం తీసుకోవచ్చు. క్షేమలోకాల్లో మన ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి కన్నా ఉన్నత స్థితికి పోవటం అనేది సాధారణంగా జరిగేదే. సాధారణంగా జరిగే ప్రక్రియని త్వరితం చేసి ఒక జన్మలోనే దాన్ని ఎట్లా పొందాలి అనేటట్టయితే సర్వసాధారణంగా ఏం జరుగుతుంది, ప్రతి 12 ఏళ్లకి కూడా ఒక సర్కిల్, ఒక లెవెల్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఎబిలిటీ మనకి పెరుగుతుంది. ఒక చెట్టుకి సంవత్సరం కాగానే దాని వృత్త పరిధిలో ఒక ఆకృతి ఏర్పడేట్టుగా దాని యొక్క కైవారం కొంచెం పెరిగినట్టుగా 100 ఏళ్ల చెట్టు ఎక్కువ లావుగా ఉంటుంది. ఎందువల్ల సంవత్సరానికి దాని కైవారం పెరుగుతూ పోతుంది. అట్లా మానవుడు కూడా ప్రతి 12 ఏళ్లకి వాడి యొక్క విజ్ఞాన స్థితి పెరుగుతుంది, సహజంగా పెరుగుతుంది. ఈ సహజంగా పెరుగుతూ కొన్ని వందల వేల సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నటువంటి కైవల్య స్థితిని నువ్వు తొందరగా పొందాలనేటట్టయితే ఎరువులు వేసిన చెట్టు తొందరగా పెరుగుతుంది. ఆ మాదిరిగా సాధన చేయటం మూలంగా నువ్వు పొందవలసిన ఉన్నత స్థితులు పొందే అవకాశం నీకున్నది. ఆ యమనియమ సాధ్యాది అనే అష్టాంగ యోగ మార్గం ఇండైరెక్ట్ గా ఇందులో ఇండికేట్ చేస్తున్నారు అనుకోవచ్చు. దీన్ని కొంచెం వివరించి ఇక్కడ ఆపుతాను. తర్వాత మిగతా ఇది కంప్లీట్ చేశాను. ఓకే, ఇది కంప్లీట్ ఇంకొక 15 minutes లో కంప్లీట్ చేస్తాను దీన్ని. సో ఈ అష్టాంగ యోగాన్ని కొంచెం కనుక వివరంగా ఆలోచించేటట్టయితే వీటిలో యమ అంటున్నాం, నియమ అంటున్నాం, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధర్మ, ధ్యాన, సమాధి క్లుప్తంగా వీటిని చెప్పుకోవాలంటే ఈ యమ అనే దానిలో మళ్ళీ 5 సబ్ స్టేజెస్ ఉన్నాయి. చిత్తానంగానే ఆ చిత్తానికి 5 రకాల స్థాయిలు ఉన్నాయి. మూఢ దగ్గర నుంచి విక్షిప్త దాకా ఎట్లా అనుకున్నామో ఈ యమాలో కూడా 5 రకాల స్థాయిలు ఉన్నాయి. వీటిని అహింస అంటే మనకి తెలిసిందే. ఏ రకంగా అంటే చెప్తే ఇంకా చాలా అవుతుంది. అందులో అహింస అనేదాన్ని ఏ పరిస్థితుల్లోనూ నా మూలంగా ఎవడు ఎప్పుడు ఏనాడు ఇబ్బంది పడకూడదు అనే స్థితి మనసా వాచ కర్మ అహింసా స్థితి. సత్యం అదే మనసా వాచ కర్మ సత్యస్థితి. బ్రహ్మచర్యం ఇది కూడా అంతే 3 స్థాయిలో మనసా వాచ కర్మ బ్రహ్మచర్యం. అస్థేయం ఏది నియమ అస్థేయం అన్నప్పుడు ఇతరులు అంటే స్వామి చెప్పిన మాట ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన, మనస్సన్యం వచస్సన్యం కర్మణ్యన్యం దురాత్మన. అట్లా ఆ స్థితిలో ఉండగలగటం, మంచి కానీ చెడ్డ కానీ మనస్సులో ఒకటి, పై మాట మీద ఒకటి, చేత ఒకటి, 3గా ఉండకుండా ఒకే మాదిరిగా ఉండే స్థితి. సో అస్థేయంత్ర అపరిగ్రహం, మనది కాంతి ఏది ఆశించకుండా. ఈ 5 కూడా ఈ యమ అనే దానిలో ఉన్నటువంటి సబ్ టైటిల్స్ అనుకోవచ్చు. సో ఇవన్నీ అంటే మనసా వాచ కర్మ బాధించుకుంటూ ఉండటం, సత్యసంధత. సో త్రిధ అంటే మనసా వాచ కర్మ ఒకే మాదిరి స్థితి, బ్రహ్మచర్యం, దొంగిలించకపోవటం, ఆశించకపోవటం, ఈ లక్షణాలన్నీ కూడా యమ కిందకు వస్తాయి. నియమానికి వచ్చేటప్పటికి ఇది కూడా మళ్ళీ 5 పార్ట్ల కింద చెప్తారు. శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వరారాధన, శుభ్రత, తృప్తి, మనస్సు, ఇవన్నీ ఇందులోకి వస్తాయి. సో ఈ 6 స్థాయిలు అంటే నవవిధ భక్తి పరమైన ఈశ్వరారాధన అనుకోవచ్చు అనుకోండి. సో వీటికి ఈ శౌచం అంటే క్లీన్లీనెస్. స్వామి చెప్తారు క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్. సంతోషం స్వామి ఇది కూడా చాలా ఇండైరెక్ట్గా ఏం చెప్తారు, ఎవడన్నా సంతోషంగా ఉంటే నువ్వు ఎందుకు సంతోషంగా ఉన్నావు అని అడగరు, ఎవడన్నా దుఃఖంగా ఉంటే మొత్తం ఎందుకురా దుఃఖంగా ఉన్నావు అని అడుగుతారు. కారణం ఏమిటంటే సంతోషం అనేది మానవుడి యొక్క జన్మ హక్కు. ఏదో కోల్పోయినట్టుగా అన్నీ పోయినట్టుగా అన్ని ఆ మాదిరి స్థితి ఉండకూడదు. ఆ సంతోష స్థితిని ప్రయత్నపూర్వకంగా అయినా పొందటం. తపస్సు అంటే పాజిటివ్ యాక్టివిటీస్ కోసం తప్పించగలగటం. స్వాధ్యాయ అంటే మనకి గ్రంథ పఠనం, మనం చేస్తున్న అనేక కార్యక్రమాలు, సత్సంగం, ఇవన్నీ అందులోకి వస్తాయి. ఈశ్వరారాధన కూడా ఈశ్వరారాధన అన్నప్పుడు ఈ నవవిధ భక్తిపరమైనటువంటి ఈశ్వరారాధన అనుకోవచ్చు. ఈ 5 నియమాలు కూడా ఈ నియమం కిందకు వస్తాయి.
ఆసనం అన్నప్పుడు స్థిరమైనటువంటి ఆసనం మీద కూర్చున్నప్పుడు మాత్రమే, అంటే ఈ హఠయోగపరమైనటువంటి ఈ శ్వాస అభ్యాసానికి అనుకూలమైనటువంటి ఆసనం ఎన్నో రకాల ఆసన స్థాయిలు ఉన్నాయి. పద్మాసనం, అర్ధ పద్మాసనం, కూర్మాసనం, రకరకాలు, వజ్రాసనం. సో ఎవరి శరీరానికి అనుకూలంగా ఏది ఉంటుందో, లేదు సుఖాసనం, వీటిల్లో ఉండి మనస్సుని ఏకాగ్రం చేసేదానికి అవసరమైనటువంటి, అంటే 5 క్షణక్షణం కదిలిపోతూ ఉంటే కుదరదు. కదులుతున్న నీళ్లలో ప్రతిబింబం చూడలేం కాబట్టి చూడలేనట్టుగానే కదులుతున్నటువంటి శరీరము, కదులుతున్న మనసులో భగవంతుడి యొక్క ప్రతిబింబం ఫలించదు. కాబట్టి ముందు శరీరం స్థిరం ఉండాలి, తర్వాత మనసుని స్థిరం చేయాలి. ఈ రెండూ స్థిరమైనప్పుడు స్థిరమైన నీటిలో, శుభ్రమైన నీటిలో బింబం ప్రతిఫలించినట్టుగా భగవంతుడు ప్రతిఫలిస్తాడు అన్న సంకేతం అందులో. ఈ ప్రాణాయామం యొక్క ధ్యేయం ఏమిటంటే యోగ కేంద్రాలని ఉత్తేజపరిచేదానికి మనం చేసే ప్రక్రియ ఇది. ఎన్నో రకాల ప్రాణాయామాలు ఉన్నాయి, 320 రకాల ప్రాణాయామాలు ఉన్నాయని చెప్తారు. వాటిల్లో తేలికైనటువంటి ప్రాణాయామం, సో అంటే ఇడా పింగళ సుష్మన వాటిని సమత్వం చేసేదానికి చేసే ఆ ప్రక్రియని, అనుకూలమైన దాన్ని గురుముఖ తెలుసుకుని చేయటం అనే పాయింట్ కూడా ఇందులో ఒకటి ఉన్నది. సో ప్రత్యాహారం సానుకూల భావాలతో సాకార, నిరాకార, విశ్వాకార భగవతత్వాలు అంత క్రితం మనం చెప్పుకున్నాం. సో సాకారం అనేది బేస్, సాకారంగా మనం ఉన్నాం కాబట్టి సాకారాన్ని భావించడం మనకి తేలిక. అక్కడితో ఆగిపోకుండా దాని నుంచి నిరాకారం అంటే ఏమిటి? అనంతమైన విశ్వమే భగవత్ స్వరూపము, అదే విశ్వం విష్ణు అన్న స్థితి, అదే ఏకోరుద్ర స్థితి. సో అదే అద్వైత దర్శనం, అదే స్వామి చెప్పినటువంటి ప్రేమాత్మ స్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా. సో ఆ స్థితి దాకా ప్రయత్నం చేయటం అనేది దాన్ని ప్రత్యాహారం అంటాం. సో ధర్మం అంటే ఏమిటి? ముందు అసలు ధర్మం యొక్క అవగాహన, చేసే పని ధర్మము అధర్మం ఈ రెండిట్లో ఏది కరెక్టు, ధర్మమా అధర్మమా. తర్వాత మళ్ళీ ధర్మానికి ధర్మ సూక్ష్మానికి వీటి యొక్క అవగాహన కొంత పెంచుకుని ఆచరణాత్మకంగా దాన్ని పట్టుకురావటం. ధారయతి ఇది ధర్మ. సో శరీరంలో మొత్తం ప్రతిఫలించేది కాదు, శరీరంతోనూ మనసుతోనూ ఆచరణతో ధర్మాన్ని, రామో విగ్రహవాన్ ధర్మ, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఈ పరమైనటువంటి దాని సో ఇది. తర్వాత ధ్యానం. ఈ ధ్యానం అంటే మనస్సుని ఏకాగ్రం చేసే స్థితి. సో 12x12 144 సెకండ్లు కనుక మనం నిలపగలిగేటట్టయితే వస్తుంది అనే మాట కూడా స్వామి ఇండైరెక్ట్ గా ఇండికేట్ చేశారు. సో ఆ ధ్యానంలో ఏకాగ్రమైన మనసులో పొందగలిగే స్థితి, సో 12x12 సెకండ్లు 2.6 మినిట్స్ ఎంత వస్తుంది అది. ఆ స్థితి అంతవరకు కనుక మనసు నిలపగలిగేటట్టయితే వాడు సమాధి స్థితి పొందే స్థితి దాకా అవకాశం ఉంటుంది. సో ఈ 8 స్టెప్స్ని, 8 అంటేనే మళ్ళీ సాధన. సో ఒక్కొక్క దాంట్లో 5 ఈ ప్రపంచాన్ని దాటి ప్రపంచాత స్థితికి మనం పోగలిగేదానికి ఈ మాదిరి ప్రయత్నంతో ఈ కాలచక్రం యొక్క పరిధిని దాటి బయటికి పోయేదానికి మానవుడు ప్రయత్నం చేయొచ్చు అన్న సంకేతాన్ని 6వ మంత్రం, 6వ అనువాకం 6వ మంత్రంలో ఇండికేట్ చేయడంగా మనం చూడొచ్చు. సో ఈ మంత్రం యొక్క భావన మొత్తాన్ని యామ్యాయ క్షేమ్యాయ యమనియమ సాధ్యాయ శివం అష్టాంగ యోగ సిద్ధ్యర్థం ఏకబిల్వం శివార్పణం. భగవాన్, సో మీరు ఈ అష్టాంగ యోగం అంటే మళ్ళీ సపరేట్గా కాదు, అది మీ యొక్క ఒక చిన్న అంగభాగం. ఆ స్థితి మాకు లభ్యమయ్యేదానికి త్రికరణ శుద్ధిగా చేతైన విధానంగా మేము ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ 3 దళాలు ఉన్నటువంటి బిల్వాన్ని నా 3 గుణాలకే సంకేతంగా మీ పాదాల మీద నుంచి శరణాగతి వేడుకుంటున్నాను అన్న భావంతో ఈ మంత్రాన్ని శ్లోక రూపంలో మనం చెప్పుకోవచ్చు. సో ఇది 6వ మంత్రం యొక్క సూక్ష్మంగా మనం దీని యొక్క విశ్లేషణ. సో ఎనీ క్వశ్చన్స్ కానీ డిస్కషన్, ఎనీ ఫర్దర్ యూ వాంట్ డౌట్స్ ఎక్సెట్రా, దోస్ థింగ్స్ యూ కెన్ ఆస్క్. అందరికీ నమస్కారం. Stop recording and restart. Sai Ram.